వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 3 సిద్ధం సభలతో చరిత్ర సృష్టిస్తే 4వ సభ బాపట్ల వేదికగా జరగబోతున్న సిద్ధం సభ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం ఎదురు చూస్తున్నారు. 4వ సిద్ధం సభ ఎలా ఉండబోతుందనే అంశం మీద మనతో మాట్లాడటానికి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. అడుగుదాం. నమస్కారం అండి. ఇప్పటికే 3 సభలతో చరిత్ర సృష్టించినటువంటి మీ పార్టీ రేపు బాపట్ల వేదికగా బాపట్ల సమీపంలో జరుగుతున్నటువంటి సిద్ధం సభ ఎలా ఉండబోతుంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? దేవుడి కృపను బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా జగనన్నను చూడాలనుకుంటున్నారో అంతకు మించి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈ 3 సిద్ధం సభలకి మించి 100 రెట్లు ఉత్సాహంతో ఓకే నూరింతలు పరవళ్ళు తొక్కుతూ దేవుడి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల దీవెనలతో విజయదుందుబి మోగిచ్చేదానికి మొట్టమొదటి మెట్టవుతుందని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో జరగబోతున్న ఈ సిద్ధం సభని జయప్రదం చేస్తారని ప్రజలే నడుం తొక్కి కథం తొక్కారని తెలియజేస్తారు. ఓకే అనిల్ కుమార్ గారు, ఇక్కడ మనం ఒకసారి సిద్ధం సభలను పరిశీలిస్తే భీమిలి 3 లక్షలు, దెందులూరు సభ 6 లక్షలు, రాప్తాడు 10 లక్షలు, ఇట్లా పెరుగుతుంటూ పోతుంది. రేపు బాపట్లలో ఎంతమంది వస్తారని మీరు అంచనా వేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆయన కష్టపడింది ఏ ఎమ్మెల్యే కోసమో ఏ మంత్రి కోసమో కాదండి. ఆయన కష్టపడింది ప్రజల కోసం. ఓకే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ముందుకు రావడం జరిగింది. దానికోసమే ఆయన చేసిన పనులు, కోవిడ్లో కూడా నవరత్న పథకాలను ఆపకుండా పేద ప్రజల వద్దకి పరిపాలన తీసుకొచ్చి అవాతాతలకి పెన్షను, అమ్మ ఒడి, నాడు నేడు కింద బడి. ఎందుకంటే తరం మారాలి అంటే ఖచ్చితంగా దానికి తగిన స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, మునుపటెన్నడు నాకు తెలిసి ఈ ప్రపంచం పుట్టిన తర్వాత జగనన్న తలపెట్టిన కార్యక్రమాలు ఏ రాజకీయ నాయకుడు కూడా చేసి ఉండడానికి మనస్ఫూర్తి తెలియజేస్తారు. ఓకే, ప్రజలలో ఒక ఉద్రేకమైన భావన కలిగింది. ఏంటి అంటే, నా బిడ్డ, నా మనవడు, మా అన్న, మా తమ్ముడు, ప్రతి అక్క, చెల్లి, అన్న, అవ్వ, తాత, ముసలి, ముతక వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా డ్యాన్సులు వేసి నా మనవడిని నేను గెలిపించుకుంటాను, నా కొడుకుని నేను గెలిపించుకుంటానని చెప్పి ఉర్రుతులుగుతూ పరవళ్ళు దొక్కుతూ నూరింతల ఉత్సాహంతో సభలకు అటెండ్ అవుతున్నారు. భీమిలి 3 లక్షలు 6 లక్షల మంది వచ్చారు. రాప్తాడు ఎస్టిమేషన్ 10 లక్షల మంది దాటారు. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఏలూరులో 6 లక్షల మంది రావడం జరిగింది. నేను బాపట్లకి ఎక్స్పెక్టేషన్ 20 lakh మెంబర్స్. ఓకే, మన సైరా రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సైరా ట్రబుల్ షూటర్, ఐరన్ మ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఓకే, విజయసాయి రెడ్డి అన్న 15 లక్షల మంది అన్నారు. బట్ మై ఎస్టిమేషన్ ఈస్ 22 lakhs దాడతారని చెప్పేసి. 200 ఎకరాలు అండి. ఓకే, కనువిందుగా ఉంటుంది చూసేదానికి. బాపట్ల సమీపంలోని వేదికగా నిర్ణయించడానికి గల కారణాలు ఏంటి? ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. అక్కడి నుంచి మేనిఫెస్టో అక్కడి నుంచే సజీవుడైన దేవుని కృపతో అన్నిటికీ తెరబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పటికి కూడా దాదాపు 9 జాబితాలు అయితే వచ్చినాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జాబితాలు నిన్న కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కూడా బాపట్ల జిల్లాకు సంబంధించిన కానీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కానీ క్యాండిడేట్లు ప్రకటించలేదు, అభ్యర్థులను కూడా ప్రకటిస్తారనుకున్నా అప్పటికీ కూడా ఇప్పుడు కూడా అది కాలేదు. అయినప్పటికీ కూడా బాపట్లనే సెంటర్ పాయింట్కి తీసుకొని చెప్తున్నారు. ఏంటి పరిస్థితి ఏంటి? ఏ క్యాండిడేట్ మీదో లేదా ఏ ఆస్పిరెంట్ మీదో లేదా ఎంపీ క్యాండిడేట్ మీదో ఎమ్మెల్యే క్యాండిడేట్ మీదో జగనన్న ఆధారపడి ప్రజల కోసం పనిచేయాల. ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిష్మా అండ్ జెండా, అంతే. ఓకే, కోతిని కుక్కని కూర్చోబెట్టిన గుద్దోతలు పడేస్తారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. క్యాండిడేట్స్ ఫైనల్ అవుతున్నారు. ఖచ్చితంగా పునరాలోచన చేసి ఆయన ముందుకు వెళ్ళే పరిస్థితులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఆయన సర్వేస్ తీసుకుంటున్నారు. ఆయన పర్సనల్ సర్వేస్ ఉన్నాయి. ఎవరు ఏంది అనేది మంచి ఎక్కడ ఉంటే ప్రజలకి ఇతను మేలు చేయగలడు అనుకుంటే ఖచ్చితంగా ఆ క్యాండిడేట్కి అవకాశం దక్కుతుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, వీళ్ళు ప్రజల్లోకి పోలేదు సరిగా, వీళ్ళకి మార్కులు సరిగా పడలేదు, ముందే చెప్పినారు కదా. మీ పార్టీ పరంగా
ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దేవుడు దీవిచ్చారు. చాలా మంది పెద్ద ఆయనని లేకుండా చేయాలని కుట్రపూరితమైన వాతావరణం తీసుకొచ్చి గుంపులుగా వేరే పార్టీలన్నీ కలిసి ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి. 2 సీట్లలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి? ఒక సీటు గెలిచాడా? ఓకే. పెళ్లిళ్ళు మాత్రం 4-5 పెళ్లిళ్ళు చేసేసుకున్నాడు ఆయన. మీ సిద్ధం సభలకి ఇప్పటికే 3 సక్సెస్ అయిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ కూడా చాలా అమాంతం పెరిగిపోయిందని చెప్తున్న పరిస్థితి, సర్వేలు కూడా అలా ఉన్నాయి. సిద్ధం సభలలో గ్రాఫ్ పెరగడం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడతంతోనే సునామీ మొదలైంది. కొడుకులందరూ మాట్లాడారు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నావు అని. బయటకు వచ్చి 3 సభలేగా పెట్టింది. 3 సభలకే కుప్పగూలిపోయినాయి. కథలు కచూరి అయిపోయింది. కొడుకులకి చించుకుంటున్నారు, కాలర్లు ఎగలేస్తున్నారు, అనగదొక్కుతామని చెప్తున్నారు.